జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ముగ్గుల ముచ్చట్లు. ముక్కోటి దేవతల ఆశీస్సులు. సింహాచలంలో సంక్రాంతి సందడి. అప్పన్న సన్నిధిలో అద్భుతమైన ముగ్గుల హరివిల్లు. మహిళల కళా నైపుణ్యానికి ఇదో నిదర్శనం. ప్రతి ముగ్గులో ఒక కళ, ప్రతి రంగంలో ఒక భక్తి. సింహాచలం ముగ్గుల పోటీల వైభవం. సింహాచలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి ఏర్పాట్లు. భక్తి పారవస్యంలో భక్తజనం. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహగిరిపై భోగి పర్వతిన శోభ. గోదా రంగనాథుల కళ్యాణ వైభోగం. భక్తజన రంజకంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం. వయ్యారి నడకలతో పూలమాలల మార్పిడి. భక్తులకు పరవశింపజేసిన అర్చక స్వాములు. ధనుర్మాస ముగింపు వేళ భోగి పర్వదినాన్న పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం క్షేత్రంలో శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు శ్రీ గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగింది. భక్తి భావం ఉప్పొంగుతుండగా వేద మంత్రాల ఘోష నడుమ ఈ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహకాధికారిని శ్రీమతి ఎన్ సుజాత ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి పర్వదినాన గోదాదేవి శ్రీమన్నారాయణుని చేపట్టిన పవిత్ర గడియలను పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు, శ్రీమాన్ సీతారామాచార్యులు మరియు అర్చక బృందం పంచరాత్రక్రమ శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహించారు. స్వామివారిని వరుడుగా, గోదాదేవిని వధువుగా అలంకరించి యజ్ఞోపవేత ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుకను అద్భుతంగా జరిపించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ జరిగిన ఈ వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తన్మయత్వం చెందారు. ఆకట్టుకున్న వయ్యారి నడకలు, పూలమాల మార్పిడి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఆకర్షణీయంగా నిలిచింది. మాలల మార్పిడి మరియు తిరువీధి ఉత్సవం, కళ్యాణానంతరం జరిగిన ఊరేగింపులో ప్రధాన అర్చకులు శ్రీమాన్ సీతారామాచార్యులు మరియు ఇతర అర్చక స్వాములు భక్తి పారవస్యంలో చేసిన సేవ భక్తుల మనసులను దోచుకుంది. స్వామివారి తరపున, అమ్మవారి తరపున పూలదండలను మార్చుకునే సమయంలో అర్చక స్వాములు ప్రదర్శించిన వయ్యార నడకలను చూపులను కట్టిపడేశాయి. దేవుడికి దేవేరికి మధ్య జరిగే ప్రణయ కలహాన్ని, అనురాగాన్ని ప్రతిబింబించేలా వయ్యారంగా నడుస్తూ ఒకరికొకరు పూలమాలను మార్చుకునే దృశ్యం అత్యంత రమణీయంగా సాగింది. ఆద్యంతం కోలాహలం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ సాగిన ఈ ఘట్టం భక్తులను అనిర్వచమైన అనుభూతిని మిగిల్చింది. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహకాధికారిని శ్రీమతి ఎన్ సుజాత మాట్లాడుతూ గోదాదేవి భక్తికి మెచ్చి శ్రీ రంగనాథును ఆమెను స్వీకరించిన ఈ పవిత్ర భోగి రోజున స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం పూర్వజన సుకృతం. స్వామివారి అనుగ్రహంతో రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది మరియు వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. వాళ్ళ పండుగకి ఏమని పిలుస్తున్నాం? వాళ్ళ పండుగని
భోగి పండుగ అంటున్నాం. ఈ పండుగ ఎందుకు వచ్చింది పేరు? గౌతమ్మ భోగీంద్రశయానుడైనటువంటి శ్రీరంగనాథుడిలో ఐక్యమైనటువంటి రోజు. అందుకోసమని ఈ పండగకి భోగంలో అనుభవించినటువంటి రోజు కనుక అమ్మవారు ఈ పండగకి భోగి అని పేరు వచ్చింది. అందుకని భోగి పండగ రోజునే గోదా కళ్యాణం జరుపుకుంటాం. ఏమంటే ఈ కళ్యాణాన్ని మనం జరిపించుకోబోతున్నాం. ఎందులో ఇంత గొప్ప వైభవము వైలక్షణ్యము ఈ కళ్యాణానికి ఏర్పడిందంటే ఉండేటువంటి అర్చామూర్తితో బంధం. ఇది విశేషం అన్నమాట. సీతారాముల కళ్యాణం చేస్తాం, రాధాకృష్ణుల కళ్యాణం చేస్తాం, లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తాం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తాం, లోకల్లో కళ్యాణాలన్నీ చేస్తాం కదా. కానీ ఈ కళ్యాణానికి విశేషం ఏంటి?